I'm really happy for my first movie completing 100 days. Thank you to my producer, my director, my co-actors, and everyone, like the entire cast and crew. It's been really fun working on the film, and one after another, there have been events, there have been things happening. Like the first 10 days, I remember it was exciting. Then 50 days, and now 100 days. So I really hope, I'm looking forward that it completes more and more of successful days. And thank you. Anil, ఈ సినిమా గురించి నాకు చెప్పినప్పుడు, ఈ స్టార్ కాస్ట్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నరేష్ చాలా మంచి హీరో, అలా మా గురువు గారు అబ్బాయి. అలాగే శ్రీహరి గారిది ఇందులో చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నా కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ అయిన డీలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. నాకు ఎంతో కోఆపరేట్ చేసి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి ఒక రీజన్ అయ్యారు ఆయన శ్రీహరి గారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా ఆ సినిమాలో ఉన్నారు. చెప్పి మొత్తం ఈ సెటప్ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా అంటే నేను ఎప్పుడు కూడా అనిల్ కొంచెం నేను ఆలోచించి అని అంటుంటాను. బట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఈ స్టార్ కాస్ట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేయని చెప్పాను. సో ఈ సినిమా చేసి, ఈ సినిమా ఈరోజు ఇలా 100 డేస్ అనేది పెద్ద పెద్ద సినిమాలకి జరగట్లేదు. అలాంటి ఈ బడ్జెట్లో తీసిన ఈ సినిమా 100 డేస్ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు అనిపిస్తుంది నరేష్కి వరుసన హిట్లు రావడానికి రీజన్ ఏంటంటే ఈవి గారు అక్కడ నుండి బాగా ఆయన ఎంతో ఆశీస్సులు అందజేస్తున్నారు కాబట్టి వరుసన హిట్లు వస్తున్నాయని అనిపిస్తుంది. నిజంగానే ఆయన వల్ల ఎంతో మంది ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి మంచి మనిషి ఆశీస్సుల వల్ల నరేష్ ఇంకా ఆయన పేరు నిలబెట్టే విధంగా మరింత పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను డైరెక్టర్ కావాలని చెప్పి చాలా చోట్ల ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మన కెరీర్ ఇలాగే కొనసాగుతుందా ఏంటని ఒక సందిగ్ధంలో ఉండగా నేను యూఎస్ వెళ్ళాను ఒక సినిమా కోసం. అక్కడ నాకు అనిల్ గారు పరిచయం అయ్యారు. అక్కడే నా లైఫ్ అనేది టర్నింగ్ అయింది. ఎప్పుడైతే నాకు అనిల్ గారు పరిచయం ఆ రోజే చెప్పారు, నీతో కన్ఫామ్గా నేను సినిమా చేస్తాను, మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి. అలా మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయ్యి ఈ రోజున ఒక ఆనా పిల్లెంట్ లాగా ఒక సినిమా అనేది స్టార్ట్ చేసి మేము 2 సంవత్సరాలు, నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ చేద్దాం వద్దాం అనే సందేహంలో ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ఒకటే నమ్మకం, ఎప్పుడైనా సరే అతను నేను మాట ఇచ్చాను, ఇది చేస్తాను అనే ఒక మాటతో ఎప్పుడైతే చెప్పాడో ఆ కమిట్మెంటు, అలాంటి పర్సన్ చేసిన మంచి మనసుకి నేను ఈ సినిమాని ఫస్ట్ మూవీని 100 రోజుల సినిమాగా ఈ రోజు తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మీడియా వారు బాగా ఫస్ట్ రాగానే ఆహానాపల్లి టైటిల్ అనేది అనౌన్స్ చేశారు సిఆర్ గారు. ఆ రోజే మీడియా బ్రదర్స్ అంతా చెప్పారు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పి. అలాగా మాకు ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందించిన మా మీడియా వారికి, పత్రిక వాళ్ళకి అందరికీ నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. 100 డేస్ ఫంక్షన్స్ అనే తెరమరుగైపోతున్నాయి. అయిన సినిమాలు కూడా చేయట్లేదు ఈ మధ్య. కానీ అనిల్ గారు ఈ సినిమాని 100 డేస్ ఫంక్షన్ చేసి, అంటే ఎన్నో సినిమాలు 100 డేస్ షీల్డ్స్ తీసుకున్నాం మేము. అయినా కూడా ఈ మధ్య ఆకలి, ఒక ఆర్టిస్ట్కి 100 డేస్ ఫంక్షను షీల్డ్ అంటే ఆ ఉండే తృప్తి వేరు. అట్లాంటి చాలా రోజుల తర్వాత 100 రోజులు పండుగ జరుపుకుంటూ ఈరోజు షీల్డ్ తీసుకోవటం, ఆర్టిస్ట్గా మళ్ళీ ఒకసారి ఏదో ఫస్ట్ 100 డేస్ ఫంక్షన్కి ఏ విధమైన ఫీలింగ్ ఉందో ఈ ఆహానా పెళ్ళంటూ కూడా ఈరోజు నాకు అదే అనుభూతిని కలుగజేస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి ఆహానా పెళ్ళంటలు ఇంకా చాలా తీయాలని, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆహనా పెళ్ళంట అన్నారు సినిమా పేరు. వీళ్ళకి ఎంత ధైర్యం అనుకున్నా. ఫస్ట్ ప్రెస్ మీట్ ఉందండి, అనౌన్స్ చేయాలి, ఆహనా పెళ్ళంట టైటిల్ అన్నారు. అంత పెద్ద సూపర్ డూపర్ హిట్, ప్రూవ్డ్ ఫిలిం, ఆ టైటిల్ మనకు అవసరమా అని మధ్యాహ్నం దాకా నేను టైంపాస్ చేస్తూనే ఉన్నా.
సడన్గా ప్రెస్ మీట్లోకి వెళ్ళిన తర్వాత మీరే అనౌన్స్ చేయాలన్నారు. గ్యారంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, 100 రోజుల పండుగ జరుపుకుంటుంది అని ఆ రోజు చెప్పిన మాటని ఈరోజు మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించి 100 రోజుల పండుగ తీసుకొచ్చినందుకు, జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ని, ప్రతి ఆర్టిస్ట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నంత ఎండింగ్ వరకు ద కోఆపరేషన్ వి గాట్ విత్ ద టీమ్, అంటే వి యూజ్డ్ టు వర్క్ డే అండ్ నైట్, ల్యాబ్ కానీ అది కానీ సెట్ లో కానీ అందరం కలిసి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో, స్ట్రైక్ అని అదని ఇదని, వి యూజ్డ్ టు ఓవర్కమ్ దట్. ఈవెన్ రిలీజ్ కి ముందు రోజు కూడా మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ ఇన్ ఎడిటింగ్ రూమ్ జస్ట్ యాజ్ టీమ్ వర్క్. ఇది ఏం చేద్దాం, కొందరు ల్యాగ్ ఫీల్ అవుతున్నారు, ఏం చేద్దాం, ఇలా ఆలోచించి we made it successful and credit goes to the entire team. దానికి to start with హీరో నరేష్, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్ ఇన్ సెన్స్ I can always tell that we can discuss stories and we can make movies further hits also. ఇంతకు మట్టి చాలా మంది అడిగారండి నెక్స్ట్ మూవీ ఏంటని. నెక్స్ట్ మూవీ ఏంటని తెలియదు కానీ నరేష్ తో we are going to make another blockbuster and mostly it will be in December when we are starting. And ఎప్పుడు మంచి స్క్రిప్ట్ దొరికినా నరేష్ లాంటి ఆర్టిస్ట్ తో విల్ బి ఆల్వేస్ రెడీ అండ్ ఇట్స్ ఫ్రెండ్లీ మూవీ లాగా వెళ్ళిపోతుంది. స్క్రిప్ట్ విషయంలో కూడా we just discuss, do everything and cooperate with each other. Vijay Prasad garu is a close friend of mine and successful ga Naresh ki 200 days అయిపోతున్నారు and immediately it's the second movie Naresh ki ఆయన దొరకటం and moreover మా ముగ్గురు కంపెనీ we may make at least 200 days every year. That's what my hope is. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా స్టార్ట్ అవ్వటం అంటే భద్రం అంటే వీరభద్రం చౌదరి, మేము అందరూ అంటే నాన్నగారి దగ్గర నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు దగ్గర నుంచి భద్రం తిరగటం అలవాటు. సో ఆయన ఖర్చు చెప్పాడండి. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక డైరెక్టర్ 6.5 గంటలు ఖర్చు చెప్పాడు. అంటే బేసిక్ ఏంటంటే కామెడీ ఖర్చు చెప్తున్నప్పుడు జనంలో ఒక చాలా ఒక ఊపితో చెప్తుంటే మనం నవ్వాలి. ఆయన క్యారెక్టర్ అసలు ఆయనే నవ్వేసుకుని ఆయనే నాకు అర్థమైంది కాదు. అంటే దాని తర్వాత తెలిసింది ఏంటంటే అంత ఎంజాయ్ చేశాడు కామెడీ. సో అంటే ఏంటంటే నేను ఒకళ్ళు కాదు, ఇక్కడ ఒక శ్రీహరి గారు, ఆయన ఈ సినిమా 3 హీరోలు. నేను ఫస్ట్ డే వినగానే ఖర్చు చెప్పింది అదే. ఈ సినిమాలో 3 హీరోలు, శ్రీహరి గారు, బ్రహ్మానందం గారు, దాని తర్వాత నేను. సో ముగ్గురిని అంటే ఖర్చు చెప్పి ఒప్పించి చేశారు. సో శ్రీహరి గారికి ప్రతిసారి డౌట్ వచ్చేది. అంతా చేసిన తర్వాత 1 more అనేవారు. అంటే ఏదో చిన్న అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని నేను అంటా ఉంటాను, వెనక నుంచి అంటా ఉండేవాడి అండి. ఆయన పేరు భద్రం అంటే భద్రం ఇంకొక షాట్ తీసి పెట్టుకుంటాడు ఇప్పుడు. సో అలాగే ఆయన ఫస్ట్ 100 days ఫస్ట్ మాకు ఎందుకంటే 2 సంవత్సరాలు అంటే ఇందాక ఎవరో నాని నువ్వు చెప్పిన తప్పు, ఇప్పుడు 39 సినిమాలు చేశాను, 36 చెప్పావు, కట్ అయినా 3 సినిమాలు తగ్గించాడు. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను షీట్ తీసుకుంటాను 100 days సాంగ్స్. ఎందుకంటే ఆయన నాన్నగారితో ఏ సినిమా పనిచేయలేదు, కానీ ఆయన ఉన్న నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా దానికి డెడికేట్ చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ కాదండి, ఆయన నాకు మంచి బ్రదర్ దొరికారు ఈ సినిమాతో. అండ్ డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు డిసెంబర్ లో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి ఆ సినిమా. సో నాని, వరుణ్, ఉదయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, బడ్జెట్లు పెరుగుతున్నాయనన్నా. అది కామెడీ సినిమానే కానీ ఇంకా బడ్జెట్ ఒక పెరిగి సినిమా. సో మీరు జాగ్రత్తగా ఉండండి, కాంపిటీషన్ మళ్ళీ. అండ్ అలాగే మా రఘు కుంచే గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగా మా శ్రీపన్న గారు, శ్రీపన్న గారు అని ఆయన డైలాగ్ రాసిన రోజు నాకు 100 days కి షీల్డ్ ఇవ్వాలి, నాకు బ్యాంకాక్ తీసుకెళ్ళి మసాజ్ చేయించాలని లేదు చాలా కోరికలు పోతారు. వెళ్ళిపోయినట్టున్నాడు బ్యాంకాక్ ఆయన. సో వెరీ హ్యాపీ అండి. ఇట్స్ టీమ్ వర్క్ అండ్ అండ్ మా అంటే అన్ని చాలా చెప్పాలనుకున్నాను. ఎక్కువ ఏంటంటే అన్ని నా సినిమాల బడ్జెట్ చాలా మంది వచ్చారు, అందరూ పొగిడారు బడ్జెట్ లో మినిమం గ్యారంటీ ఇదంతా ఆడియన్స్ ఇచ్చింది. సో మీ అందరికీ ఒకసారి అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్
ఒకటి చిన్నది ఏంటంటేనంటే అన్ని సినిమాలు బడ్జెట్ చాలా కంట్రోల్ చేయగలుగుతున్నాను, ఒక విషయం కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఆపిల్ బాక్సుల్లో, ఎందుకంటే అందరూ హీరోయిన్స్ చిన్న సినిమాలో జరుగుతున్నారు, నాకు వాళ్ళకి మాత్రం కొంత ప్లాట్ఫామ్ లో కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా పెద్ద పొడుగు హీరోయిన్ చేసి నేను అది కూడా బడ్జెట్ కంట్రోల్ చేస్తాను ప్రామిస్